అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఐ హోప్ అందరూ సేఫ్గా ఉన్నారని మేము ఇప్పుడు బాగున్నాము. అయితే ఇవాళ వీడియోలో యాక్చువల్లీ మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, మేము ఎప్పుడు వచ్చే పూజా సిల్వర్స్ షాప్లో అయితే ఉన్నాను. యాక్చువల్లీ వినాయక చవితి ముందు ఒక వీడియో అయితే చేశాను, కొద్దిగా సిల్వర్ ఐటమ్స్ అలానే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఒకటి చూపించాను ఆ రోజు. అండ్ వినాయక చవితికి స్పెషల్గా ఏముంటాయి అనేవి ఆ వీడియోలో నేను కవర్ చేశాను. నేను ఆ రోజు అడిగాను అనమాట, ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా ఐటమ్స్ చూపించమంటే నేను ట్రై చేస్తాను అని. సో చాలా మంది నన్ను వేరే వేరే ఐటమ్స్ అన్నీ కూడా సెపరేట్గా వీడియోస్ చేయండి అనేసి రిక్వెస్ట్ చేశారు. సో ఇవాళ నేను ఏం చూపించబోతున్నానంటే, యాక్చువల్లీ మనకి దివాళీ రాబోతోంది కాబట్టి చాలా మంది కొత్త దీపం కుందులు ఇవన్నీ కొనుక్కోవాలనుకుంటారు. కాబట్టి పూజా సిల్వర్స్లో మేము దీపారాధన కుందులు చాలానే తీసుకున్నాము. చాలా డిఫరెంట్ మోడల్స్, అంటే మనం అనుకునే వెయిట్స్లో మనకి డిఫరెంట్గా దొరుకుతాయి. అంటే మనం అంటూ ఇంత వెయిట్లో ఈ బడ్జెట్ అనేసి అనుకుంటాం కదా, అట్లా మనం అనుకునే బడ్జెట్కి కొంచెం దగ్గరలో మనకి మంచిగా సెట్ అవుతాయి అనమాట. అంటే మాకు ఎప్పుడు మంచిగా సెట్ అవుతాయి. సో మేము ఇక్కడికే వస్తాము, అందుకని నేను ఈ షాప్ మాత్రమే కవర్ చేస్తున్నాను. సో వీళ్ళ దగ్గర రకరకాల మోడల్స్ ఉంటాయండి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇంత సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు ఉంటాయి. అండ్ అవన్నీ మనం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూపిద్దాము. మన రెగ్యులర్ దీపం కుందులు చూపిస్తాను, ఆ తర్వాత అలానే యాంటిక్లో ఉండే మోడల్స్ కూడా చూపిస్తాను. అండ్ ఇంకొకటి, వీడియో స్టార్ట్ చేసిన ఐటమ్స్ చూపించే ముందే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సపోజ్ నేను కనుక ఏదైనా ఐటెం చూపించి ఇది ఇంత కాస్ట్ అవుతుంది అనేసి చెప్పుంటే కనుక అది మీరు ఈ షాప్కి ఏ రోజు అయితే వస్తారో ఆ రోజు సిల్వర్ వెయిట్ కాస్ట్ బట్టి డిపెండ్ అవుతుందండి. ఈ రోజు తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. యాక్చువల్లీ మీరు వచ్చే రోజుకి నేను ఇప్పుడు చెప్పే కాస్ట్ కంటే తక్కువ కూడా ఉండొచ్చు. సో అది మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎప్పుడన్నా సరే ఆ రోజు మనకి కాస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టే డిపెండ్ అవుతూ ఉంటుంది. సో మీరు నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు కంపేర్ చేయొద్దు, ఎందుకంటే ఈ రేట్స్ మాత్రం వేరీ అవుతూ ఉంటాయి. సో మాక్సిమం నేను ఇవాళ వీడియోలో జస్ట్ వెయిట్స్ వరకే కవర్ చేస్తానండి. సో వితౌట్ ఫర్దర్ డిలే మనం అన్ని ఐటమ్స్ అయితే చూసేద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి బాగుంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ అలానే లాస్ట్ టైం చూపించినట్టు గిఫ్టింగ్ ఆప్షన్స్లో ఇప్పుడు చాలా మంది సిల్వర్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారు కదండి. ఆ రిటర్న్ గిఫ్ట్స్గా మనం కొంతమంది కొంచెం మంచి బడ్జెట్, కొద్దిగా ఎక్కువ బడ్జెటే ఉన్నట్లయితే దీపారాధన కుందులు కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి బాగుంటాయి. సో అలాగా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే దీపారాధన కుందులు కూడా నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో అవి కూడా మీరు ఇందులో క్లియర్గా తెలుసుకోవచ్చు. సో మీరు ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే మీకు ఆ వాటిలో కూడా మనం అనుకునే బడ్జెట్కి వస్తాయా రావా అనే క్లారిటీ కూడా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. సో ఇక్కడ నేను మీకు స్టార్టింగ్ అంటే చిన్న కుందులతో స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇవి మనకి బేసిక్ మోడల్ అనమాట. ఇవి స్టార్ షేప్ అంటారు. ఇవి ఏంటంటే మనకి 29.5 grams పడతాయి అనమాట జత. అందులోనే కొద్దిగా పెద్ద సైజుకి మనం వెళ్ళినట్లయితే కనుక ఇప్పుడు మీ కంపారిజన్లో తెలుస్తుంది. సో ఈ సైజ్ వచ్చేసరికి వెయిట్ అనేది కొద్దిగా యాడ్ అవుతుంది అనమాట. సో ఇవి ఏంటంటే రౌండ్ షేప్, అది స్టార్, ఇది రౌండ్. సో ఇవి మనకి దాన్ని బట్టి వెయిట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఇవి వచ్చేసరికి జత 230 grams పడుతుందండి. సో అట్లాగా ఆబ్వియస్గా సైజెస్ అవి పెరిగే కొద్దీ మనకి వెయిట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మోడల్కి ఈ పక్కన ఉన్న మోడల్కి మనకి వెయిట్ సైజ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా మీకు క్లియర్గానే. అట్లా మనం ఇంకా పెద్ద సైజుకి కావాలన్నా కూడా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ చిన్న సైజు 30 grams ఉంటే ఇప్పుడు దానికంటే పెద్ద సైజు 51 grams ఉందన్నమాట పేర్. సో అట్లా మనకి ఇదే మోడల్లో నచ్చి మనం కావాలనుకుంటే ఇంకా పెద్ద వాటికి వెళ్ళొచ్చు. సో ఇవి ఏంటంటే ఫ్లవర్ వచ్చేసి కింద ఫ్లవర్ పైన దీపం వచ్చిన మోడల్ అండి. ఇవి కొద్దిగా డిఫరెంట్గా కొంచెం అందంగా ఉన్నాయి. బట్ మీరు డిజైన్ అది చూడండి ఒకసారి. బట్ ఏంటంటే ఇవి కొద్దిగా క్లీనింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని నాకు అనిపించింది. బట్ డెఫినెట్గా చాలా బాగున్నాయి. ఇవి 51.5 grams అండి ఇవి. ఇప్పుడు ఇవి ఇట్లా పెయిర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే మోడల్లో, అంటే కింద ఫ్లవర్ ఎలా వచ్చిందో అదే మోడల్లో మనకి కొద్దిగా 2 flowers 3 flowers అట్లా మనం హైట్ కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఈ కంపారిజన్ తెలుస్తుంది కదా. సో ఫస్ట్ చూపించింది సింగిల్ ఒకటే కింద ఫ్లవర్ ఉంటే, ఇది 3 flowers ఉండి దానిపైన మనం దీపం పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. సో హైట్ మనకి పెద్దగా కనిపిస్తుంది. సో ఇవి మనకి 2 levels 3 levels 4 levels అట్లా వేరీ అవుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి 75 grams అనమాట. సో అట్లా మనకి మోడల్ బట్టి వేరీ అవుతుంది. ఇది వచ్చేసరికి స్టార్ షేప్లో కొంచెం హెవీగా కనిపించే ఐటమ్ అండి. పైన నెమలి వచ్చింది,
చాలా 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 బ్యూటిఫుల్గా ఇంట్రికేట్గా కనిపించే ఒక డిజైన్ అనమాట. రెగ్యులర్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఆ కింద బేస్ కానివ్వండి, పైన కానివ్వండి, ఇట్లా డాట్స్ లాగా డిజైన్ వచ్చి చాలా బాగుంది. 75 grams ఈచ్ అనమాట. సో అందులో కొద్దిగా చిన్న సైజు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. ఆ కింద బేస్ కానివ్వండి, పైన ఆయిల్ పోసుకునే ఏరియా కానివ్వండి, ఇవన్నీ మనకి సైజు చిన్నది వచ్చిందనమాట. బట్ సేమ్ డిజైన్ పైన నెమల్ అనేది కామన్గా ఉంది. సో ఒక డిజైన్ తీసుకుంటే అదే డిజైన్లో మనకి డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది దానికంటే చిన్న సైజు. సో మీకు ఇదే మోడల్లో 3 sizes నేను డిస్ప్లే చేశాను ఇక్కడ. మనకి బేస్ చూసుకున్నా, పైన ఆయిల్ పోసుకునే చూసుకున్నా కూడా మనకి డిఫరెన్స్ తెలుస్తుందండి. సో ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ మోడల్ అనమాట. ఇది మనకి బేస్ డిజైన్ ఇట్లా వచ్చింది. చక్కగా నీట్గా ఉందండి. ఇట్లా ఎలిఫెంట్ వచ్చేసరికి మనకి ఇట్లా పైన స్టాండింగ్ పొజిషన్లో ఉండి మనకి ఆ తొండం పైన దీపం పెట్టుకునేది ఉందన్నమాట. సో కొద్దిగా రెగ్యులర్గా మన దగ్గర చాలా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటే ఇటువంటి వాటికి వెళ్ళొచ్చు. సో ఈ ఎలిఫెంట్ మోడల్లో కూడా మనకి 2 sizes ఉన్నాయండి. ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు అనమాట. సో అట్లా మనం వెయిట్స్, మన బడ్జెట్ వాటి బట్టి మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఈ పెద్ద సైజ్ది 83 grams ఉంది. ఈ చిన్న సైజ్ది అరౌండ్ 60.5 grams ఉందన్నమాట. ఇవి సింగిల్ పీసెస్ చెప్తున్నానండి, జత కాదు. నెక్స్ట్ ఇది నెమల్. ఇది చాలా క్యూట్గా ఉంది, అందంగా ఉంది. బట్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇప్పుడు నేను ఫింగర్ పెట్టాను కదా, మీకు తెలుస్తుంది ఎంత చిన్నగా ఉందో. ఇవేంటంటే కొంచెం బ్యూటిఫుల్గా ఉంటే అందంగా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి కామాక్షి వెళక అంటారు, కామాక్షి దీపం. ఇది చాలా చిన్న సైజ్ అండి, 10 grams అనమాట. మీకు ఇక్కడ నా తంబు పెడితే తెలుస్తుంది కదా, మన తంబు అంత సైజే ఉందన్నమాట. చాలా 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 చిన్నది. ఇప్పుడు నేను అనుకున్నాను తులసి కోట అట్లా దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు కామాక్షి దీపంలోనే మనకి కింద ఫ్లవర్ బేస్ వచ్చి పైన కామాక్షి దీపం వచ్చిన మోడల్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇందులో కూడా మనకి సైజెస్ ఉంటాయి. ఇప్పుడు దానికంటే ఇది ఒక సైజ్ పెద్దదనమాట. సో ఇది ఒక సైజ్. ఆ తర్వాత మనకి సేమ్ కామాక్షి దీపం మోడల్లోనే మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. చిన్నది, మీడియం, చాలా చిన్నది, కొంచెం పెద్దది, అట్లాగా. ఇవి వెయిట్స్ అనేది 10 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. అవి కొద్దిగా హెవీ వెయిట్స్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు. సో నేను జస్ట్ మీకు ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఎట్లా ఉంటాయి అనేసి డిస్ప్లే చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను. ఇది ఇక్కడ అన్నిటికంటే కొంచెం పెద్ద మోడల్ అనమాట. దీనికంటే పెద్దవి కూడా ఉంటాయి, జస్ట్ ఇక్కడ డిస్ప్లేలో ఇది నేను చూపించాను. సో కామాక్షి డిజైన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్వి చూద్దాము. ఓకే, సో నెక్స్ట్ ఇంకో కొన్ని మీడియం సైజ్ మోడల్స్ చూద్దాము. సో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుందంట. విక్రమ్ గారు చెప్పండి అండి. ఇది వచ్చేసి హంసకుందులు అంటాం. ఇది చెన్నై తయారు. ఓకే, డిజైన్ ఉంటుంది, పైన హంస ఉంటుంది. ఓకే, 2 హంసలు. అదేమో అయ్యప్ప కుంది అంటారు. ఇది వచ్చి బెంగళూరు తయారు. కింద డల్ పాలిష్ ఉంటుంది. దీంట్లో కూడా డిజైన్ కావాలంటే ఇట్లా డిజైన్ కూడా వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి బెంగళూరులో తయారు. షార్ట్ ల్యాంప్ హంసకుందులు అంటారు. షార్ట్ ల్యాంప్ అంటే ఇది సేమ్ వెయిట్. కొంచెం షార్ట్ వచ్చి డిజైన్ ఇక్కడ కొంచెం బాగుంటుంది. ఇదేమో ఎత్తి ఉంటుంది, అది డిఫరెన్స్. ఇది బెంగళూరు తయారు. సో కొంచెం మనకి లైట్ వెయిట్ లో పెద్ద కనిపించాలంటే ఇది కొంచెం నీట్ గా ఉంటుంది. ఫినిషింగ్ గానీ పాలిష్ గానీ కొంచెం నీట్ గా వస్తుంది. బెంగళూరు పాలిష్ అయితే కొంచెం బాగా వస్తుంది. ఓకే, ఇదండి మరి అవి ఇది పాలిష్ సేమే, దాని మీద కొంచెం ఇది బెటర్ వస్తుంది పాలిష్. ఓకే, అంటే ఇదేదో తయారీ అన్నారు కదా. అవును, తయారు. ఇది చెన్నై తయారు, ఇది బెంగళూరు తయారు. ఓకే ఓకే. అట్లానే ఇది చెన్నై తయారు, ఇది బెంగళూరులో కూడా తయారవుతుంది. దీన్ని కోణం కుందులు అంటారు. పైన ఇది కోణం లాగా ఉంది కదా, కోణం కుందులు అంటాం. ఇది కొద్దిగా క్లీనింగ్ కొద్దిగా ఇది కష్టం, ఇబ్బంది పడతారు. బాగా ఓల్డ్ ట్రెడిషనల్. ఓకే. ఇంకా ఇది వచ్చేసి రౌండ్ టాప్ అంటారు. సేమ్ ఇదే టైప్ లో మీకు పైన ఓన్లీ ప్లెయిన్. ఇది ఎట్లా అండి, ఒత్తు నిలబడుతుంది. సెంటర్ లో ఉత్తి పెడతారు కదా, దానికోసం. అంటే విడిగా ఇంకొకటి పెట్టుకోవాలి, సింగిల్ ఉత్తి పెడతారు, సైడ్ కాకుండా. మీరు ఇక్కడ 3, 4 అటు పెడతారు కదా, దానికోసం ఈ మోడల్ ఉంది. ఈ మోడల్ వచ్చి సెంటర్ లో ఉత్తి పెట్టి ఫుల్ నిండు పెట్టి ఒక 1 hour దాకా ఆరకుండా ఉండాలంటే ఇలాంటి మోడల్. దీనిలో 2 పెడతారు, 5 పెడతారు. ఇది షార్ట్ ల్యాంప్ అంటారు. మళ్ళీ బెంగళూరు తయారు. బెల్ పాలిష్ వస్తుంది, దీనిలో ఇలా నక్షి పాలిష్ కూడా వస్తుంది. దాంట్లోనే ఇది షార్ట్ ల్యాంప్, ఇది నార్మల్ ల్యాంప్. నార్మల్ అంటే ఇది కొంచెం హైట్ ఎక్కువ వస్తుంది. పైన 5 కోణాలు, దీనిలో 2, 5 ఇష్టం వచ్చింది. ఆయిల్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సైజ్ పెరిగేసరికి మీకు ఆయిల్ కెపాసిటీ.
ఇప్పుడు ఇవి వెయిట్స్ ఎట్లా అండి దాని గురించి? అంటే మనం ప్రతి ఐటమ్ కి చెప్పలేం కాబట్టి మీరు ఒక ఇది ఉంది, దీనిలో మీకు సింగిల్ పీస్ వచ్చి 20 grams స్టార్ట్ అవుతుంది, ఓకే 1 kg దాకా వస్తుంది. ఓకే. ఇందులో సింగిల్ ఈ షేప్ లో సింగిల్ పీస్ 50 grams నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే అప్ టు ½ kg దాకా సింగిల్ ½ kg వస్తుంది. ఓకే. ఇది స్టార్టింగ్ 150 grams సింగిల్, ఓకే అప్ టు 1 kg, 1.5, 2 kg, 5 kg దాకా వస్తుంది. ప్యారల్ గా ఇది కూడా సేమ్ 200 నుంచి, ఇది పేరు వచ్చి 200, ఓకే అప్ టు 1.5, 2 kg దాకా ఉంటుంది. ఓకే. ప్యారల్ గా అన్ని మీకు ఈ ఒక మోడల్, ఇది ఒక మోడల్. ఈ మోడల్ 20 grams నుంచి, మిగతా అన్ని మీకు 150 grams నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ కుందులన్నీ ఎక్స్ట్రా లార్జ్ సైజు, అన్ని పెద్ద పెద్దవి. మనం ఏదైతే చూపించామో అందులోనే పెద్ద సైజు. ఓకే. ఇందులో పైన హంస ఉంది, ఇది బెంగళూరు తయారు, ఇది చెన్నై తయారు. ఓకే. ఇది శంకు చక్రం, ఒకవైపు శంకు ఒకవైపు చక్రం ఉంటుంది. శంకు చక్రం ఉంటుంది. ఈ శంకు చక్రం కాకుండా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ గా హంస బేస్ లోనే కింద హంస ఉంటుంది, పైన కూడా ఇంకో హంస ఉంటుంది. దీంతో పాటు ఇది ఒక షార్ట్ ల్యాండ్ చూసారు కదా, ఆ మోడల్ లోని ప్యారలల్ గా ఇది ఒక సైజు, దీనిపై నెక్స్ట్ సైజ్ ఇది, ఇంకా దీని నెక్స్ట్ సైజ్ పెద్ద వస్తుంది. ఇవి రెండు ఒకటే మోడల్, సేమ్ మోడల్, షార్ట్ అండ్ బేస్ కూడా పెరిగింది, కింద బేస్ కూడా పెరిగింది. ఓకే. సో ఇప్పుడు ఈ పెద్దవి మనకి కావాలంటే స్టార్టింగ్ ఐ మీన్ వెయిట్ నుంచి వస్తాయండి స్టార్టింగ్. దాంట్లోనే ఇది వచ్చేసి 150. ఓకే. పేరు 150, ఇట్లానే పేరు 1.5 kg దాకా వస్తుంది. ఇప్పుడు ఇవి ఎంత చెప్పండి? ఇవి మా ఇంట్లో ఉన్నాయి, చాలా మంది ఇవి అడుగుతున్నారు, నాకు గుర్తులేదు అసలు అది వెయిట్. మాది ఇంకొంచెం పెద్దగా ఉంటది. ఇది సెట్ వచ్చేసి ½ kg, సెట్ ½ kg. 690, రెండు కలిపి 515 grams. ఓకే. ఓకే. ఈ జత 515. 500 వస్తుంది, 1 kg వస్తుంది. ఏ సైజ్ కావాలి ఇప్పుడు బెంగళూరు చేతకి చెన్నైకి డిఫరెన్స్ జస్ట్ చూపిస్తున్నాను. బెంగళూరు చేతలో ఏంటంటే కొద్దిగా మనకి డీటెయిలింగ్ బాగుంది, మనకి డిజైన్ క్లారిటీ కానీ ఇవన్నీ ఇంకా బెటర్గా కనిపిస్తున్నాయి. వెరాజ్ మనకి ఇప్పుడు ఇది చెన్నై చేత చూస్తే కొద్దిగా బోల్ చేతలాగా కనిపిస్తుంది, మీకు తెలుస్తోంది కదండి, బోల్ చేతలా ఉంటుంది. లైట్ వెయిట్లో కూడా మనకి బాగా హెవీగా కనిపించే మోడల్స్ అన్నమాట. సో అవి అంటే మనం ఇవన్నీ చూసినవి కొద్దిగా రెగ్యులర్ మోడల్స్. ఇవి వచ్చేసరికి మనకి యాంటిక్ ఫినిష్ లో బాగా ట్రెండీగా కనిపించే మోడల్స్. ఇవి రెగ్యులర్ ఇంతకు ముందు చూసినవి. ఇప్పుడు ఇది యాంటిక్. మీకు ఇట్లా రెండు కలిపి చూస్తేనే డిఫరెన్స్ అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు ఈ యాంటిక్ లో ఉన్న కొన్ని మోడల్స్ చూద్దాము. ఇవన్నీ యాంటిక్ లో ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫినిషింగ్ ఉందో వర్క్ అనేది కొంచెం నీట్నెస్ డీటెయిలింగ్ గా ఉంటుంది. బ్లాక్ పాలిష్ ఇంత ముందు గతంలో యూజ్ అవన్నీ ఐటమ్స్ కొన్ని బ్లాక్ అయిపోయాయి ఆ డిజైన్, సో దాన్ని యాంటిక్ అనేవాళ్ళం. అట్లానే ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ లోనే యాంటిక్ గా తయారు చేస్తారు. ఇందులో మీకు అన్ని సైజులో సేమ్ ప్యారలల్ గా ఈ సైజెస్ ఏదైతే ఉన్నాయో అట్లానే అన్ని సైజులో దొరుకుతాయి. ఇందులో రౌండ్ టాప్, ఇదేమో స్టార్ అంటాం. ఇదినేమో 5 ఉత్తులు పెట్టుకోవచ్చు, ఇదేమో సింగిల్ ఉత్తి సెంటర్ లో పెట్టుకున్నాం ఇందాక చూపినట్టు. ఈ సింగిల్ దీనికి మళ్ళీ సింగిల్ ఉత్తి, ఒక ఉత్తి పెట్టాలని కొన్ని మంది అడుగుతున్నారు, సింగిల్ ఉత్తి కూడా తయారు చేస్తాం. ఇది పేరు ఎంత ఉంటుంది? ఇవి యాంటిక్ డిజైన్స్ వచ్చేసరికి చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్గా ఉంటాయండి. బట్ ఏంటంటే మనకి వెయిట్ చాలా హెవీ వెయిట్లోనే ఉంటాయి. మనకి స్టార్టింగ్లో చూపించిన వాటిలాగా లైట్ వెయిట్లో మనకు అసలు రావు ఇవి. అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే ఆ డిజైన్ డీటెయిలింగ్ కానీ అది తెలిసిపోతుంది. ఇవి హెవీ వెయిట్ ఐటమ్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇట్లాగా పెద్ద ఐటమ్ నుంచి చిన్న ఐటమ్ వరకు ఒకేలాంటి ఫినిషింగ్, ఒకేలాంటి డీటెయిలింగ్ ఉంటుందన్నమాట. సో ఒకే మోడల్లో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఇదేమో రౌండ్ టాప్ అంటారు. ఇది కొంచెం చిన్న సైజు, గిఫ్ట్స్గా అట్లా ఇవ్వాలి, బడ్జెట్ ఫ్రెండ్లీలో అనుకున్నప్పుడు దానికి వెళ్ళొచ్చు. ఇదేంటంటే స్టార్ మోడల్. దీనిలో స్టార్టింగ్ 60 grams తో వస్తుంది. 60 పేరు వచ్చి 60 grams. ఓకే. అదే సేమ్ ప్యారలల్ గా ఇదే మీరు ఇలా మామూలు మోడల్ తీసుకుంటే పేరు 20 grams.
ఓకే. సో ఆ థిక్నెస్ వల్ల ఈ డిజైన్, ఈ పాలిష్, ఫినిషింగ్ వస్తుంది. ఓకే. ఇట్లానే ఇప్పుడు ఇది పేరు వచ్చేసి 120 గ్రామ్స్, ఓకే. ఇది పేరు వచ్చి 180 గ్రామ్స్, ఓకే. ఇది పేరు వచ్చి 250 గ్రామ్స్. ఓకే. యాంటిక్ లో అంటే మీకు నార్మల్ ఉన్న దానికి డబుల్ వేసుకోండి, 2 టైమ్స్ మందం వస్తుంది, అప్పుడు మీకు ఆ ఫినిషింగ్ వస్తుంది. ఇవి యాంటిక్ లో పెద్ద కుందులు అన్నమాట. సో ఇవి డీటెయిలింగ్ ఇవన్నీ నేను మీకు ఒకసారి కొంచెం క్లియర్ గా చూపిస్తాను. సో ఈ యాంటిక్ వాటిలో బ్యూటీ ఏంటంటే డీటెయిలింగ్ అండి. ఆ కొద్దిగా యాడ్ అయ్యే ఆ బ్లాక్ షేడ్ వచ్చేసరికి చాలా బ్యూటీ ఇస్తుంది. ఇప్పుడు ఈ కుందులు ఉన్నాయంటే మనకి ఎలిఫెంట్ మోడల్ వస్తాయి అనమాట. కింద బేస్లో కూడా ఎలిఫెంట్ హెడ్స్ వచ్చేసాయి. అండ్ ఎలిఫెంట్ స్టాండింగ్ ఎలిఫెంట్ పైన మనకి మనం దీపం పెట్టుకోవడానికి ఆయిల్ అవి వేసుకోవడానికి ఉంటాయి అనమాట. అండ్ పైన వచ్చేసరికి మళ్ళీ నెమలి వచ్చింది. నెమలి ఈ షేప్ అన్నిటికీ కామన్గా ఉందండి. ఇప్పుడు ఈ దీపం కుందుకి ఏంటంటే మనకి అడిషనల్గా లీవ్స్, ఆకులు ఇట్లాగా హ్యాంగ్ అయ్యే మోడల్లో ఉన్నాయన్నమాట. బట్ కింద మనకి ఒక స్టాండ్ మీద ఒక డ్రమ్ మీద ఒక లెగ్స్ పెట్టుకొని స్టాండింగ్ ఎలిఫెంట్ లాగా మోడల్ వచ్చింది. ఇవేంటంటే మనకి ఎలిఫెంట్స్ కాకుండా కొద్దిగా ట్రెడిషనల్గా కనిపించాలి అనుకునేటప్పుడు షార్ట్ ల్యాంప్స్ అని చూపించారు కదా, ఆ మోడల్లో ఈ ల్యాంప్స్ అనమాట. ఇవి ఇట్లా ఉన్నాయి. ఇవి 1/2 kg నుంచి స్టార్ట్ అవుతాయి, అప్ టు 2 kg, 750 నుంచి అప్ టు 2.5 kg దాకా వస్తాయి. ఇవి కూడా అంతే 750. ఇవి ఇంకొక మోడల్ అన్నమాట. ఇవి ఎలిఫెంట్ ఇట్లా మనం పెట్టుకోవడానికి. ఇవి చిన్న సైజు, ఇవి పెద్ద సైజు. ఇప్పుడు గిఫ్టింగ్ ఆప్షన్స్కి వచ్చేస్తే చివర్లో మనకి ఇవన్నీ 10 గ్రామ్స్లో అండి. అంటే ఒక 700 లోపు మనకి వచ్చే ఐటమ్స్ అనమాట. 600 to 700 వచ్చాయి. ఇవి సింగిల్ ఒత్తు పెట్టుకునే ఐటెం లాగా ఉంటుంది. ఇది ఒక ఐటెము. ఇవన్నీ ఈ 3 కూడా 10 గ్రామ్స్ నుంచి ఉంటాయి అన్నమాట. ఇది కామాక్షి దీపం ఇవ్వాలి అనుకుంటే ఇది సింగిల్ ఇవ్వచ్చు కాబట్టి ఇట్లా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది కూడా మనకి 10 గ్రామ్సేనండి. ఇది కూడా చాలా బాగుంది. అలానే ఇది మనకి ఏంటంటే కొద్దిగా ఫ్యాన్సీగా కనిపించే ఐటెం అనమాట. గోల్డ్ ఫినిష్ వచ్చేసి ఇది కూడా 10 గ్రామ్సే. బట్ ఇదేంటంటే సింగిల్ పీస్. ఇవన్నీ సింగిల్ అండి, పేర్ కాదు. సో ఇవి 10 గ్రామ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కొద్దిగా ఇంకా ఫ్యాన్సీగా వెళ్ళాలి అట్లా అనుకుంటే ఇదిగోండి, ఇది మనకి హారతి ఇస్తాం కదా అట్లా ఆ మోడల్లో ఇట్లా పట్టుకునేది. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. అలానే మనకి చిన్న దీపం పెట్టుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. సో ఇందులో ఇది ఒక సైజు, దీనికంటే ఇది కొద్దిగా పెద్ద సైజు. మనకు ఓన్లీ సిల్వర్లో కావాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లా ఒక మోడల్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి బడ్జెట్లో మంచిగా ఉంటాయి. మామూలుగా ఒక 1000 లోపు అనుకుంటారు కదా, అట్లా అనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక 1500 వరకు బడ్జెట్ ఉంది అనుకుంటే మనం ఇట్లా జతగా ఈ కుందులు ఇచ్చుకోవచ్చు. ఇవేంటంటే కొద్దిగా ఒక రకంగా ఆయిల్ బాగానే పడతాయి, ఇచ్చినా కూడా కొంచెం కనిపించే టైప్ ఆఫ్ ఐటమే. ఇది 23 గ్రామ్స్ అండి. సో అరౌండ్ ఒక 1500 అట్లా మనకి ఇవి పేర్ వస్తాయి అన్నమాట. సో అట్లా కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. ఇవి 31.5 గ్రామ్స్, ఇవి కూడా పేరే. అంటే అరౌండ్ 1800 పై అట్లా అవ్వచ్చు అనుకుంటున్నాను ఇవైతే. సో ఇదేంటంటే రౌండ్ మోడల్, ఇదేమో స్టార్ మోడల్ అనమాట. సో ఓవరాల్గా ఐటమ్స్ అన్నీ మీకు చూపించాను. స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ లెస్ వెయిట్ టు హెవీ వెయిట్ ఐటమ్స్ వరకు చూపించానండి. మనకి పలానా ఒక ఐటమ్ కావాలి, ఇంత వెయిట్లో కావాలి అనుకుంటే మీరు సపోజ్ ఒక 1/2 కిలోల ఐటమ్ చూసారనుకోండి, అది మనకి ఇంకా హెవీ వెయిట్లో కావాలి అన్న కూడా చేసిస్తారు. ఆ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అన్ని ఐటమ్స్ క్లియర్గా ఉన్నాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని కూడా అనుకుంటున్నాను. దివాళీ సీజన్ కాబట్టి షాప్ డీటెయిల్స్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అండ్ గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు డెఫినెట్గా ఈజీగా ఉండాలి మీరు రీచ్ అవ్వాలి అనుకుంటే. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి నాతో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్ టేక్ కేర్, బాయ్.